ఏపీలో ఉన్న ప్రతి ఒక్క రైతుకైతే ఒక బ్యాడ్ న్యూస్ అనేది అయితే ఎందుకంటే ఈ క్రాప్ అనేది చాలామంది అయితే అప్లికేషన్ అనేది అయితే పూర్తి చేసుకోలేదు. కానీ ఈ క్రాప్ అనేది రేపటి వరకు మాత్రమే లాస్ట్ డేట్ అనేది అయితే చెప్పాడు. సో ఇది ఒక రైతుకైతే బ్యాడ్ న్యూస్ అనేది అయితే చెప్పొచ్చు. ఏపీలో ఉన్న ప్రతి ఒక్క రైతుకైతే బ్యాడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఏపీలో ఉన్న ప్రతి ఒక్క రైతుకైతే ఒక బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నాను. అదేమిటి అంటే ఈ క్రాప్ అనేది రేపటి వరకు మాత్రం లాస్ట్ డేట్. ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పూర్తి చేసుకోకపోతే అయితే పూర్తి చేసుకోండి. అంటే ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు చేసుకోండి. ఇది ఒక రైతుకైతే బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది వరకు అయితే ఇంకా చేసుకోలేదు. ఈ అప్లికేషన్స్ అనేవి అయితే ఇంకా చేసుకోలేదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, రైతుల పంట వివరాలు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తప్పనిసరిగా అయితే నమోదు చేయాలి ఈ యొక్క ఈ క్రాప్ అనేది. అదేవిధంగా వ్యవసాయ పంటలకు మండల వ్యవసాయ అధికారి, ఉద్యాన పంటలకు ప్రభుత్వ భూములు పరిశీలనకు తహసీల్దార్ బాధ్యత అయితే వహిస్తారు. ఈ క్రాప్ కేవైసీ పూర్తి చేయడమే అవసరం అయితే ఖచ్చితంగా అయితే ఉంది. సో మీరు ఏమైనా భారీ వర్షాల వలన కానీ నష్టపోయినట్లయితే, అదేవిధంగా ఇంకో కారణం ద్వారా ఏ కారణం ద్వారా అయినా నష్టపోయినట్లయితే మీ యొక్క పంట మీకు నష్టపరిహారం కావాలంటే ఖచ్చితంగా అయితే ఈ క్రాపింగ్ అనేది అయితే బుక్ చేసుకోవాలి. కానీ ఈ క్రాప్ అనేది రేపటి వరకు అయితే లాస్ట్ డేట్ అనేది పెట్టారు. ఇది ఒక రైతుకి అయితే బ్యాడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. సో ఎవరైనా ఈ క్రాప్ చేసుకోకపోతే సెప్టెంబర్ 30, 2025 లోపలైతే ఖచ్చితంగా చేయించుకోండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, 5 పాయింట్స్ అయితే ఇవ్వండి. జై హింద్.